ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, తేదీ 14 మే 2026 గురువారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 తిథి ద్వాదశి ఉదయం 11:16 వరకు, తరువాత త్రయోదశి. నక్షత్రం రేవతి రాత్రి 10:34 వరకు, తరువాత అశ్విని. యోగం ప్రీతి సాయంత్రం 5:47 వరకు. కరణం తైతుల ఉదయం 11:16 వరకు, తరువాత గరజి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత ఘడియలు రాత్రి 8:19 నుండి 9:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అశుభ సమయాలు వర్జ్యం ఉదయం 11:25 నుండి మధ్యాహ్నం 12:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:24 వరకు. యమగండం తెల్లవారు జామున 5:48 నుండి ఉదయం 7:24 వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:36 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వృషభరాశి నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మిథున రాశి ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్నేహితులతో కలయిక ఆనందాన్ని ఇస్తుంది. సింహరాశి స్నేహితులతో చిన్న అపార్థాలు రావచ్చు, మాటల్లో జాగ్రత్త అవసరం. కన్యరాశి కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. తులారాశి దూర ప్రయాణాల యోచనలు ఉండవచ్చు. ఉద్యోగ రంగంలో మంచి మార్పులు కనిపిస్తాయి. వృశ్చిక రాశి ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ధనస్సు రాశి ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో అనుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మకర రాశి ప్రయాణాల సమయంలో విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. కుంభరాశి వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కలిసివస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైన రోజు కావచ్చు. మీనరాశి ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.